ఇది వాక్య ధ్యానాంశం. పాపం విత్తబడితే మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకునుడి. సంఖ్యాకాండం 32:23. గర్భవతిగా ఉన్న భార్య తన భర్త ప్రార్థన సహాయం నిమిత్తము దైవజనుడి దగ్గరకు వచ్చారు. భర్త మౌనంగా ఉన్నాడు, కానీ భార్య కన్నీరు మున్నీరే ఏడుస్తుంది. అప్పుడు దైవజనుడు అడిగాడు, అమ్మా, దేనికోసం అంతగా బాధపడుతున్నావు? దేని నిమిత్తము ప్రార్థన సహాయం కోరి వచ్చావని అడిగాడు. అప్పుడు ఆమె చెబుతుంది, అన్నా, నేను గర్భవతిని, నేను నా భర్త బహుగా సంతోషించవలసిన సమయము, కానీ మాకు ఏ విధమైన ఆనందం లేదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఆనందం లేదు అని చెప్తూ ఏడుస్తూ ఉంది. అదేమిటమ్మా, 12 బిడ్డకు జన్మనిచ్చి సంతోషంగా గంతులు వేయవలసిన నీవు నీ భర్త ఈ విధంగా ఏడవటం దేనికి? ఎందుకు ఇంతగా కుమిలిపోతున్నారని అడిగా. అన్నా, నాకు వివాహం కుదిరిందని, మంచి భర్త దొరికాడని చాలా సంతోషించాను. నా భర్త కూడా నన్ను చేసుకున్నప్పుడు బహుగా ఆనందించాడు. అత్తామామలందరూ ఎంతో సంతోషించారు. ఇప్పుడు నేను గర్భవతిని, 12 బిడ్డకు జన్మనివ్వబోతూ ఉన్నాను. ఇంకా బహుగా సంతోషించాలి, కానీ ఘోరం జరిగింది. గర్భం ధరించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకుంటే నాకు ఎయిడ్స్ వచ్చిందని రిపోర్ట్లో బయటపడింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వానితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగాను. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక తనతో పాపం చేశాను, అదంతా జరిగిపోయింది కదా అని అనుకున్నాను. నిర్భయముగా నా పాత జీవితాన్ని మర్చిపోయాను. కానీ ఆనాడు నేను చేసిన పాపం విత్తబడి నాకు తెలియకుండానే నా కుటుంబాన్ని కబలిస్తూ ఇప్పుడు మొలకెత్తింది. గతాన్ని సమాధి చేశాను కదా అని నేను నిర్భయముగా జీవిస్తున్నప్పుడు ఆ గతం నన్ను వెంటాడుతుందని, గతంలో నేను చేసిన పాపం పండుతుందని గ్రహించలేకపోయాను. ఆ పాపమునకు శిక్ష భరించవలసి వస్తుందని అనుకోలేదు. నేను చేసిన పాపం ఇంత దారుణంగా మా జీవితాలను కబలిస్తుందని ఊహించలేదు. అన్నా, ఇప్పుడు నా ప్రార్థన ఒకటే, నేను ఎలాగూ పాపిష్టి పని చేసి ప్రతిఫలంగా రోగాన్ని కొని తెచ్చుకున్నాను. సంతోషించవలసిన సమయంలో సిగ్గును మూట కట్టాను. నన్ను చేసుకున్నందుకు సిగ్గుతో నా భర్త తలదించుకున్నాడు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు కూడా సిగ్గుతో నలిగిపోతున్నారు. చేసిన పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. కానీ నా పాపం వల్ల నాకు వచ్చిన ఈ రోగం నా బిడ్డకు రాకుండా ప్రార్థన చేస్తారా? పుట్టక ఇలాంటి పాపిష్టి తల్లికి పుట్టానేమిటని నా బిడ్డ జీవితాంతం ఏడవకుండా ఉండేలా ప్రార్థన చేస్తారా? సహోదరి, సహోదరుడా, గమనించండి. పాపం చేస్తున్న సమయంలో అదే సంతోషాన్ని ఇస్తుంది. అది అల్పకాలం, కానీ ఆ పాపం ఎత్తబడుతుంది, మొలకెత్తుతుంది. ఎప్పుడు ఫలిస్తుందో, ఎప్పుడు బయటపడుతుందో ఏ ఒక్కరికి తెలియదు. అది రేపే భయపడపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు బయటపడుతుంది. కావున మనము గతకాలంలో చేసిన పాపం బయటపడక మునిపే ఈరోజే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపముతో దేవుని క్షమాపణ వేడుకుని క్రీస్తు పాదాల చెంత క్షమాపణ కోరితే మంచిది. ప్రభువు క్షమించి నిన్ను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు రక్షింపబడినప్పటికీ ఇంకా విడిచిపెట్టని క్షమాపణ కోరని పాపం ఏదైనా ఉన్నదేమో పరీక్షించుకొని క్షమాపణ పొందుకొని జీవించినంత కాలం నిర్భయంగా జీవించాలని, ప్రభు సాక్షిగా బ్రతకాలని ఇప్పుడే ఎందుకు ప్రార్థించకూడదు? అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని సామెతల గ్రంథం 28:13 చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.